Easy go. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ పరిచయం. ఇవాళ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం స్ట్రింగ్స్. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏ అనేది ఒక క్యారెక్టర్ అయితే యాపిల్ అనేది ఒక స్ట్రింగ్ అవుతుంది. ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న కొన్ని ఆపరేషన్స్ నేర్చుకొని తర్వాత బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ స్ట్రింగ్స్కి వెళ్దాం. మనం ఫస్ట్ కంకాటినేషన్ గురించి నేర్చుకుందాం. కంకాటినేషన్ అంటే యాడింగ్ టూ స్ట్రింగ్స్. మనం చూద్దాం ఎగ్జాంపుల్తో. A is equals to Python, B is equals to Python, print A plus B. చూద్దాం ఏమొస్తుందో. చూడండి, అవి కంకాట్ అయిపోయాయి. అంటే ప్లస్ ఆపరేటర్ వాడి మనం టూ స్ట్రింగ్స్ని యాడ్ చేయొచ్చని. ఇప్పుడు మనం పైథాన్కి పరిచయంకి మధ్యలో గ్యాప్ రావాలంటే ఏం చేద్దామో చూద్దాం. చూడండి, పైథాన్కి పరిచయంకి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇలా మనం టూ స్ట్రింగ్స్ యాడ్ చేసి మిడిల్లో గ్యాప్ అనేది క్రియేట్ చేయొచ్చు డబుల్ కోట్స్ యూస్ చేస్తూ. ఇప్పుడు కంకాటినేషన్ చూసాం కదా, ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ ఎలా రిపీట్ చేయొచ్చు యూజింగ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ చూద్దాం. A is equals to Python, B is equals to A star 4, print B. ఇప్పుడు పైథాన్ అనే వర్డ్ ఎర్రర్ ఏం చూపిస్తుంది? మనం డబుల్ కోట్స్ అంటే స్ట్రింగ్ డిక్లరేషన్ చేయలేదు, నార్మల్ పైథాన్ అని రాసాము, సో అది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, మళ్ళీ రన్ చేసి చూద్దాం. రైట్, చూసారా పైథాన్ అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. 1 2 3 4. ఇలా మనం ఒకటే స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయొచ్చు యూజింగ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఇప్పుడు మనం స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఏదైనా స్ట్రింగ్ ఇస్తే దాని యొక్క లెంత్ మనకి రిటర్న్ చేస్తుంది. చూద్దాం. ప్రింట్ రూట్ ఆఫ్ ఏ. మనకేమొచ్చింది? 6. 1 2 3 4 5 6. చూసాగా మనం పైథాన్ లెంత్ ఎంత. మనం ఇప్పుడు వేరేది ఏదైనా ఇద్దాం. మనం ఇప్పుడు ఈ వర్డ్ లెంత్ ఎంతనో తెలుసుకుందాం. ఏమిచ్చింది? 9. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8. మరి లెటర్స్ 8 ఉన్నాయి కదా, 9 ఎందుకు రిటర్న్ అయింది? ఎందుకంటే పైథాన్ లెంత్ ఫంక్షన్లో అది గ్యాప్ కూడా కౌంట్ చేస్తుంది. ఇక్కడ ఎంటీ స్పేస్ వచ్చింది కదా, దాన్ని కూడా కౌంట్ చేస్తుంది. ఇప్పుడు ఎంటీ స్పేస్ తీసేసి చూద్దాం. చూడండి, 8నే రిటర్న్ చేసింది. ఇప్పుడు మనం మధ్యలో 2 స్పేసెస్ ఇద్దాం. చూసారా, 10 రిటర్న్ చేసింది. సో ఇది స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ మనం పైథాన్లో ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందాం, స్ట్రింగ్ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇండెక్సింగ్ అంటే మనం స్ట్రింగ్ లెంత్ ఎలా అయితే లెంత్ ఇచ్చిందో స్ట్రింగ్ది, ఇండెక్సింగ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక నెంబరింగ్ అనేది ఇస్తుంది. ఆ నెంబర్తోని మనం యాక్సెసింగ్ చేసుకోవచ్చు. మనం చూద్దాం ఎలా. A is equals to Python అని ఇచ్చాం. మనం ప్రింట్ A ఆఫ్ 0. స్ట్రింగ్ ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమొచ్చింది? P. P అనేది ఫస్ట్ లెటర్ కదా, సో స్ట్రింగ్ ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది వచ్చింది.
ఇప్పుడు మనం ఇక్కడ 0 బదులు 4 పెడదాం. 0, 1, 2, 3, 4. ఫోర్త్ క్యారెక్టర్ ఏముంది మనకిక్కడ? 0. సో, అది 0ని రిటర్న్ చేసింది. ఒకవేళ మనం ఇండెక్స్ అనేది ఔట్ ఆఫ్ రేంజ్ ఇచ్చామనుకోండి. 0, 1, 2, 3, 4, 5 అకార్డింగ్ టు స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ 7 ఇచ్చి చూద్దాం ఏమొస్తుందో. ఏమొచ్చింది? స్ట్రింగ్ ఇండెక్స్ ఈజ్ ఔట్ ఆఫ్ రేంజ్. అర్థమైంది కదా? ఇండెక్సింగ్ అంటే ఎలా వాడతామో మనం. స్ట్రింగ్ ఇండెక్సింగ్ అనేది పైథాన్‌లోనే కాదు ఏ లాంగ్వేజ్‌లో అయినా 0 నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు స్లైసింగ్ గురించి నేర్చుకుందాం. స్లైసింగ్ అనేది ఫర్దర్ టాపిక్స్‌లో కూడా చాలా ఇంపార్టెంట్. సో, క్లియర్‌గా స్లైసింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ అంటే మనం ఏదైనా స్ట్రింగ్‌ని ఒక రేంజ్ నుంచి ఇంకో రేంజ్ వరకు యాక్సెస్ చేయడం. ఇప్పుడు ఇండెక్సింగ్‌లో ఒక లెటర్‌ని మాత్రమే మనం యాక్సెస్ చేసాం. అంటే అదే ఒక క్యారెక్టర్‌ని మాత్రమే మనం యాక్సెస్ చేసాం. స్లైసింగ్‌లో అలా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఒక స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ వరకు. చూద్దాం. A ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ అని ఇచ్చాం. పైథాన్‌లో నేను y నుంచి h వరకి యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రింట్ A ఆఫ్ y నుంచి కదా అంటే 1 నాకు h వరకి కావాలంటే 0, 1, 2, 3 ఇక్కడ 3 ఇవ్వకూడదు మనం. 4 ఇవ్వాలి. ఎందుకంటే పైథాన్ స్లైసింగ్‌లో మనం ఇచ్చిన నంబర్ ఎక్స్‌క్లూడ్ అవుతుంది. చూడండి. చూసామా మనం y నుండి h వరకి యాక్సెస్ చేద్దాం అనుకున్నాం. y నుంచి h వరకి యాక్సెస్ చేసాం. ఇప్పుడు మనం ఎండింగ్‌లో ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఖాళీగా వదిలేసాం. ఖాళీగా వదిలేస్తే ఏం చేస్తుందది? ఎండ్ దాకా యాక్సెస్ చేస్తుంది. ఇక్కడ మనం స్పెసిఫిక్‌గా ఒక రేంజ్ అని ఇవ్వలేదు కదా! సో, అది ఎండ్ దాకా యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో ఏమి ఇవ్వలేదు. బట్ ఎండింగ్‌లో 3 అని ఇచ్చాం. ఇప్పుడు ఏం అవుట్‌పుట్ వస్తుంది? స్టార్టింగ్ నుంచి థర్డ్ లెటర్ వరకి వస్తుంది. స్టార్టింగ్ ఏంటి? P ఇదేంటి? Y తర్వాత T. 3 అనేది హెచ్‌కి వస్తుంది. బట్ ఏం నేర్చుకున్నాం? పైథాన్ స్లైసింగ్‌లో మనం ఇచ్చిన నంబర్ అనేది ఎక్స్‌క్లూడ్ అవుతుంది. అప్పర్ బౌండ్ అనేది ఎక్స్‌క్లూడ్ అవుతుంది. పైథాన్‌లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం నెగెటివ్ ఇండెక్స్‌తోని కూడా స్లైసింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నాకు -3 నుంచి -1 వరకు ప్రింట్ అవ్వాలి. -1 అంటే ఇది. -1 లాస్ట్ నుంచి కౌంట్ చేస్తుంది. -1, -2, -3 చూడండి. చిన్న -1 నుండి -3 వరకి. ఇక్కడ -1 అనేది అప్పర్ బౌండ్. సో, ఇది హెచ్ఓ -1 అనేది ఎక్స్‌క్లూడ్ అవుతుంది కదా! సో, హెచ్ఓ అది మాత్రమే ప్రింట్ అవుతుంది. సో, ఇది స్లైసింగ్ గురించి. ఇప్పుడు మనం కొన్ని స్ట్రింగ్ బేసిక్ మానిప్యులేషన్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఇవి స్ట్రింగ్‌లో ఉండే బేసిక్ మానిప్యులేషన్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఎన్‌సివిత్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎలా అంటే మనం ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్ అనేది ఏ లెటర్‌తోని ఎండ్ అవుతుంది లేదా ఏ వర్డ్‌తోని ఎండ్ అవుతుంది లేకపోతే ఒక సెంటెన్స్ ఇచ్చి ఏ స్ట్రింగ్‌తోని ఎండ్ అవుతుందని చూసుకోవచ్చు. ఒకవేళ మనం ఇచ్చిన క్యారెక్టర్ ఆ స్ట్రింగ్‌లో లేదా ఆ సెంటెన్స్‌లో ఎండింగ్ క్యారెక్టర్ అదే ఉంటే బూలియన్ వాల్యూ అనేది ట్రూ వస్తుంది. లేదా ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్‌లోకి వెళ్దాం. ఇలా ఇచ్చాం. ప్రింట్ ఏ డాట్ ఎండ్స్ విత్ మనం ఏమిద్దాం క్యారెక్టర్ ఎన్. ఇక్కడ ఎన్‌తోని ఎండ్ అవుతుంది కదా! ఎన్ చూద్దాం. ఏమిచ్చింది మనకు? ట్రూ. ఎందుకంటే ఇక్కడ పైథాన్‌లో లాస్ట్ లెటర్ ఏంటి? ఎన్. ఎన్‌తోని ఎండ్ అవుతుంది కాబట్టి ట్రూ అని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ ప్లేస్‌లో టీ పెడదాం. మనకి బూలియన్ వాల్యూ ఏం రిటర్న్ ఇచ్చింది? ఫాల్స్. ఇక్కడ మనం ఒక వర్డ్ ఇచ్చి చూద్దాం ఏమొస్తుందో. పైథాన్ అనే వర్డ్‌తోని ఎండ్ అవుతుందా లేదా ఇది. ట్రూ. ఇప్పుడు పైథాన్‌లో పీ తీసేద్దాం.
ట్రూ. ఎందుకంటే దీంతోనే ఎండ్ అవుతుంది కదా! ఇప్పుడు పైథాన్ ప్లేస్‌లో దిస్ పెడదాం. ఇక్కడ ఉంది కదా! ఈ సెంటెన్స్‌లో దిస్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్? ఈ సెంటెన్స్ అనేది దిస్ తోని ఎండ్ అవ్వట్లేదు. సో, అది ఫాల్స్. నెక్స్ట్ మనం క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. ఈ క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఏదైనా స్ట్రింగ్ ఇస్తే లేదా సెంటెన్స్ ఇస్తే అందులో ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్‌లో చేసి మిగతా సెంటెన్స్ అంతా సేమ్ టు సేమ్ ఇస్తుంది. చూద్దాం. ఇలా ఇచ్చాననుకోండి. ప్రింట్ ఏ డాట్ చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. చూసారా? హాయ్ ఐ యామ్ పైథాన్‌లో హాయ్‌లో హెచ్ మాత్రం క్యాపిటల్‌లో ఇచ్చి మిగతా సెంటెన్స్ అనేది ఎట్లుందో అట్లా రిటర్న్ చేసింది మనకు. ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ పైథాన్ ఇద్దాం. ఏం రిటర్న్ చేసింది? పైథాన్‌లో పి ఒకటి క్యాపిటల్ ఉంది చూడండి ఇక్కడ. ఇది ఇద్దాం. వై ఒకటి క్యాపిటల్ చేస్తుంది. మిగతా సెంటెన్స్ మొత్తం సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలా ఇస్తుంది. సో, క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ చూసాం కదా! నెక్స్ట్ మనం రీప్లేస్ అనే ఫంక్షన్‌కెళ్దాం. ఈ రీప్లేస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మనం ఏదైనా సెంటెన్స్ లేదా లెటర్ ఇస్తే అందులో ఉన్న అన్ని అక్కరెన్సెస్‌ని ఓల్డ్ వర్డ్ తీసేసి న్యూ వర్డ్ పెడుతుంది. లేదా ఓల్డ్ క్యారెక్టర్ తీసేసి న్యూ క్యారెక్టర్ పెడుతుంది. మనం ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఇక్కడ ప్రింట్ ఏ డాట్ రీప్లేస్ వై కామా ఎంతోని రీప్లేస్ చేద్దాం. ఇక్కడ మనకి ఎర్రర్ ఏమొస్తుంది? సింటాక్స్ ఎర్రర్. ఓహ్! ఇక్కడ మనం ఇది క్లోజ్ చేయలేదు కదా! సో, ఓకే. చూడండి. వై ప్లేస్‌లో ఎం అనే లెటర్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఈ సెంటెన్స్‌లో హలో తీసేసి మనం బాయ్ పెడదాం. చూడండి. హలో ప్లేస్‌లో బాయ్ ప్రింట్ అయింది. సో, ఒకవేళ మనం అందులో లేని లెటర్ ఇస్తే ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. లేదా ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఇలా ట్రై చేద్దాం. చూడండి. సేమ్ ఎలా ఉందో అదే ప్రింట్ అయింది. ఎందుకంటే అక్కడ ఈ వర్డ్ లేదు. ఈ లెటర్‌తోని స్టార్ట్ అయ్యేది లేదు. ఇప్పుడు హలో ఇచ్చాను. చూడండి. సో, ఈ రీప్లేస్ ఫంక్షన్ అనేది ఎర్రర్ అనేది ఇవ్వదు. ఒకవేళ స్ట్రింగ్‌లో వర్డ్ లేకపోతే సేమ్ ఎలా అయితే ఉందో ఆ సెంటెన్స్ అలా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఫైండ్ ఫంక్షన్‌కి వెళ్దాం. ఈ ఫైండ్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఏదైనా స్ట్రింగ్ లేదా సెంటెన్స్ ఇస్తే, మనం ఏ వర్డ్ అయితే సెర్చ్ చేయాలి అనుకుంటున్నామో, దాని ఫస్ట్ అక్కరెన్స్ ఇండెక్స్ నంబర్ నుంచి ఇస్తుంది. చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రింట్ ఏ డాట్ ఫైండ్ వై. మనం వై సెర్చ్ చేద్దాం అనుకోండి. ఏమిచ్చింది? వై అనేది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది. పి అనేది 0, వై అనేది 1. మనం ఇక్కడ టీహెచ్ అనే సబ్ స్ట్రింగ్ ఇచ్చామనుకోండి. ఏం ప్రింట్ అవుతుంది? 2. 2 ఎందుకంటే మనం ఏదైనా సబ్ స్ట్రింగ్ లేదా స్ట్రింగ్ ఇస్తే అందులో ఫస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్‌ని రిటర్న్ చేస్తుంది. ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ మాత్రమే. స్టార్టింగ్ క్యారెక్టర్ ఇండెక్స్. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ ఇచ్చాం. ఈ సెంటెన్స్‌లో పి, పి అనే లెటర్ ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో, మనకి ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. మనకి 10 రిటర్న్ చేసింది. 10 ఎందుకు రిటర్న్ చేసిందంటే, మనం ఇక్కడ స్మాల్ పి ఇచ్చాం. ఇది క్యాపిటల్ పి. ఒకవేళ మనం ఇక్కడ స్మాల్ పీనే ఇచ్చామనుకోండి. ఏం రిటర్న్ చేస్తుంది? 0. ఎందుకంటే, మనం ఏదైనా క్యారెక్టర్‌ది ఫస్ట్ అక్కరెన్స్ మాత్రమే ఇస్తుంది. ఇక్కడ ఈస్. ఇక్కడ ఈస్ పెడదాం. ఇక్కడ ఈస్ పెట్టామనుకోండి. ఇప్పుడు మనం ఈస్‌ని సెర్చ్ చేద్దాం.
చూడండి ఏమొచ్చింది 7. 7 అంటే 0, 1, 2, 3, 4, 5 స్పేస్ 6 ఈస్. ఈస్‌లో ఐ యొక్క ఇండెక్స్ మనకు రిటర్న్ చేస్తుంది. ఐ ఇండెక్స్ ఏంటి 7. సో, స్ట్రింగ్స్‌లో ఫైండ్ అనే ఫంక్షన్ ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం కౌంట్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. కౌంట్ అనే ఫంక్షన్ ఫర్దర్‌గా కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ టాపిక్స్‌లో కూడా చాలా చాలా వాడతాం. సో, క్లియర్‌గా నేర్చుకుందాం. ఈ కౌంట్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఏదైనా స్ట్రింగ్ లేదా సెంటెన్స్ ఇస్తే, ఆ సెంటెన్స్‌లో ఆ లెటర్ లేదా వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అని కౌంట్ మనకు రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకున్నాం. ప్రింట్ ఏ డాట్ కౌంట్ ఆఫ్ ఏ. ఏని కదా మనం సెర్చ్ చేస్తున్నాం. చూడండి ఏమొచ్చింది 3. అంటే ఏ అనే లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది 3 టైమ్స్. చూసారా ఏ అనే లెటర్ 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకు అవుట్‌పుట్ 3 అని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ విఏ, ఇక్కడ విఏ పెట్టాం. మనం విఏ కంబైన్ స్ట్రింగ్‌ని సెర్చ్ చేద్దాం. విఏ పక్కపక్కన ఎక్కడెక్కడ ఉన్నాయి. చూడండి ఇక్కడ 1, 2, 3 వి కౌంట్ వచ్చింది. ఇప్పుడు విఏ ముందు ఏ పెడదాం. ఏవిఏ. ఏవిఏ ఎన్ని టైమ్స్ ఉంది 1. అది ఎక్కడ ఇక్కడ. సో, ఇలా మనకు కౌంట్ చూపిస్తుంది స్ట్రింగ్‌లో. ఇప్పుడు మనం సెంటెన్స్‌లో చూద్దాం. ఇలా ఇచ్చామనుకోండి ఏదో ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్‌లో మనం హాయ్ అనే హాయ్ అనే వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూద్దాం. హాయ్ అనే సబ్ స్ట్రింగ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది 5 టైమ్స్. 1, 2, 3, 4 ఇదిగో ఇక్కడ. ఇక్కడ కూడా హెచ్ఐ పక్కపక్కన ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్. హెచ్ఐ, హెచ్ఐ, హెచ్ఐ ఇలా 5 టైమ్స్ రిపీట్ చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ హెచ్ అనే లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది 6 టైమ్స్. ఎక్కడ 1, 2, 3, 4, 5, 6 చూసారు కదా కౌంట్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో. సో, ఇవి బేసిక్ స్ట్రింగ్ మానిప్యులేషన్ ఫంక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్లైసింగ్ మీద ఇంకా ఇండెక్సింగ్ మీద కొన్ని క్వెషన్స్ ఇస్తాను. అవి సాల్వ్ చేసి కామెంట్‌లో పెట్టండి ఆన్సర్స్.